హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం షిరిడీకి అయితే టూర్ ప్లాన్ చేసాం. షిరిడీకి రీచ్ అయిన తర్వాత మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత షేరింగ్ ఆటోస్ అని ఉంటాయి. స్టేషన్ నుంచి డైరెక్ట్ సాయిబాబా భక్తి నివాస్ కానీ ధారావతి నివాస్ కానీ ఉంటాయి. వెళ్ళే దారిలో మనకి ఇలా స్టాల్స్ అనేవి కాబడతాయి. ఇదైతే సాయిబాబా భక్తి నివాస్కి మేమైతే వెళ్దాం అనేసి ఇలా ఆటో కట్టించుకుని వెళ్తున్నాం అన్నమాట. షాపులు అయితే చాలా ఉంటాయి. ఇక్కడ పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ మనకు కావాల్సిన వస్తువులు కానీ అన్నీ ఉంటాయి. మేమైతే సాయి ఆశ్రమం భక్తి నివాసులు అయితే కాటేజెస్లో రూమ్ అయితే తీసుకున్నాం. ఈచ్ పర్సన్కి 24 అవర్స్కి 60 రూపీస్ అనేది ఛార్జ్ అయింది. మేము 5 మెంబర్స్కి 600 అనేది పే చేసాం 48 అవర్స్కి 2 డేస్కి. ఇక్కడైతే మళ్ళీ రెడీ అయిపోయి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పువ్వులు ఏమైనా ఉంటే స్టాల్స్ పువ్వులు అయితే కొనుక్కొని మనం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత బయటకు రాగానే ఇలా సాయిబాబా మండపం ఉంటుంది. సాయిబాబా మండపంలో ఫొటోస్ అయితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు సరదాగా. అలా కొంచెం స్టే చేయొచ్చు. అక్కడ నుంచి అయితే నేరుగా మనం బయటకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం నడిచినప్పటికి మనకి సాయిబాబా లెఫ్ట్లో థీమ్ పార్క్ ఉంటుంది. సాయిబాబా థీమ్ పార్క్లో ఫొటోస్ అయితే తీసుకొచ్చి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఎదురుకుంటేనే సాయిబాబా మ్యూజియం కూడా ఉంటుంది. వెళ్ళాల్సిన వాళ్ళు అంటే సాయిబాబా మ్యూజియంకి వెళ్ళొచ్చు. నేనైతే చాలా షార్ట్ వీడియోలో తీసాను మొత్తం టూర్ మొత్తం. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ నేరుగా మనం కాటేజ్ రూమ్స్ అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సాయిబాబా థీమ్ పార్క్ నుంచి నడుచుకుంటూ. ఈ సాయిబాబా థీమ్ పార్క్ లో కూడా చిన్న పిల్లాడు కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఈ ఉయ్యాలని అలాగే కూర్చోవడానికి సిట్టింగ్ అనేది పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. అలాగే మన కాటేజ్ రూమ్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగా ప్లే గ్రౌండ్ అనేది ఉంటుంది సెంటర్లో. కూర్చోవడానికి బల్లలు అన్నీ ఉంటాయి. పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం చెట్లతో. నైట్ టైం వ్యూ వచ్చి సెంటర్లో ఇలా వాటర్ అనేది ఫ్లోయింగ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. అందరూ ఇక్కడ సెల్ఫీ స్పాట్గా అందరూ నైట్ టైం దిగుతుంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇది. ఇది కాటేజ్ రూమ్స్ ఒక వ్యూ అయితే పై నుంచి బాగుంటుంది చాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఉంటాను, మళ్ళీ కలుద్దాం.